భారతీయ జనతా పార్టీ నూతన ప్రెసిడెంట్గా శివరాజ్ సింగ్ చౌహాన్. సో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్గా వ్యవసాయం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ను భారతీయ జనతా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్టు వార్తలు మాత్రం రావడం జరిగింది. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఈ శివరాజ్ సింగ్ చౌహాన్కు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్నట్టు మరియు బీజేపీ మద్దతు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇంతవరకైతే అఫీషియల్గా మాత్రం అనౌన్స్మెంట్ కాలేదు, కానీ మోస్ట్ ప్రాబబుల్లీ శివరాజ్ సింగ్ చౌహానే నూతన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాబోతున్నట్టు సమాచారం ఉందని చెప్పి చాలామంది అయితే వ్యక్తం చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక సౌమ్యుడు, చాలా మృదు స్వభావి, చాలా రాజకీయ చతురత ఉన్న వ్యక్తి. ఎందుకంటే రాజకీయంలో చాలా పోటాపోటీకుంటేనే సక్సెస్ అవుతారన్న నానుడి నుంచి మౌనంగా మృదు స్వభావిగా ఉండి కూడా సక్సెస్ అయిన నేత శివరాజ్ సింగ్ చౌహాన్. దాదాపు మధ్యప్రదేశ్ను ఏకంగా 18 సంవత్సరాలు పాలించిన ఈ వ్యక్తి సీఎంగా చాలా ప్రజాదరణ ఉన్న వ్యక్తి, కానీ ఎక్కడ ప్రచారం మాత్రం ఉండదు. సో ఇలాంటి వ్యక్తికి అనూహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పదవి రాబోతుందనే సమాచారం మాత్రం నిజంగా చాలామందిని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. సో ఎనీవే, శివరాజ్ సింగ్ చౌహాన్ చాలా మృదు స్వభావి, చాలా సౌమ్యుడు, కొంచెం కూడా అవినీతి మరకలు లేని నేత. సో ఇట్లాంటి వ్యక్తి నిజంగా జాతీయ అధ్యక్షుడిగా ఉంటే మాత్రం బీజేపీకి మరింత ప్రభావం ఉంటుందని నా అభిప్రాయం.